నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష. కుల వృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం. కరోనా వ్యాక్సినేషన్ వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. రెండో రోజు ఈటెల ప్రజాదీవెన పాదయాత్ర. ప్రజల అండదండలతో విజయం ఖరారైందని ధీమా. రాజమండ్రిలో ఎమ్మెల్యే బుచ్చయ్య ప్రెస్ మీట్. రాజధాని భూముల అంశంపై సీఎం తీరు మార్చుకోవాలని హితవు. ఏపీ వామపక్ష నేతలపై బీజేపీ నేత విష్ణు మండిపాటు. ఏపీలో ఉంటూ కేసీఆర్కు తొత్తుల్లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం. ఇక డీటెయిల్ చూస్తే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కుల వృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000 కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టగా అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 6,000 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న గొర్రెల యూనిట్ని అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ అందించినట్లు ఆయన చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం ఉందని, ఇలాంటి పరిస్థితులు అంతా సన్నద్ధంగా ఉండాలని అవసరం ఉందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించే పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని సూచించారు. కమ్యూనిటీ ఆసుపత్రుల స్థాయి వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిఎస్సీలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. కోవిడ్ ఆంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇక హుజూరాబాద్ బైపోల్లో గెలుపు కోసం మాజీ మంత్రి ఈటెల సర్వశక్తులు వడ్డుతున్నారు. రెండో రోజు ఈటెల ప్రజాదీవెన పాదయాత్ర చేపట్టారు. అంబాల గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ఈటెల అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. డబ్బు చప్పుళ్ళు, కోలాటాల, నృత్యాల మధ్య పాదయాత్ర ప్రారంభమైంది. గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్, కాశింపల్లి, పగిడిపల్లి, వంగపల్లి ప్రాంతాల మీదుగా పాదయాత్ర జరిగింది. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తాను తాటాకు చప్పులకు భయపడని అన్నారు. ప్రజల అండదండలతో విజయం ఖరారైందని, కానీ 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుపు కోసం ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. అడుగడుగున అధికార పార్టీ నాయకులు ఆటంకం కలిగిస్తున్నా కూడా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నేరేల గ్రామానికి మేము వస్తామని, పలానా నాడు మేము శనివారం గ్రామానికి వస్తామని చెప్పి దరఖాస్తు పెట్టాం. మాకు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మా దారి పొడుగున మా జెండాలకి, మా ఫ్లెక్సీలకి, మా ఊరేగింపులకి పోలీసులు సహకారం చేయాలి. కానీ నేను ప్రతిరోజు పని నుంచి చూస్తున్నా జెండాలు పీకేసుడు, ఫ్లెక్సీలు తీసేసుడు, మైకోడు పెడితే మైకోలు బెదిరించుడు, రైస్ మిల్లోళ్ళు బొమ్మ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైస్ మిల్ తాళం వేసుడు. ఇంత చిల్లర పని చేస్తారా మీరు? మేము కొడుక మేము గనక తలుచుకుంటే మాడి మసైపోతానని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవరా నువ్వెవడు? నీ కథ ఏంది? ఏమనుకుంటున్నారా మీరు? నేను రోజు దాటిపోతే దాటుడు తెత్తలు కొడుకులారా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను మర్యాదగా ఉండాలి. నేను పద్ధతి తప్పడం. మేము పోలీసులు కూడా చూస్తున్నా, ఊరికే ఫోటోలు తీస్తాను. నేను నక్సలైట్ అనుకుంటున్నా? మీరు ఏమన్నా తమాషా చేస్తున్నారా? మీరు ఏమన్నా నీకు నౌకర్ చేయడం చేత కాకపోతే గులాబీ కండు వేసుకో, గులాబీ డ్రెస్ వేసుకోండా. నేను కేసీఆర్ బాధిస్తానని చెప్పి పిచ్చి పిచ్చిగా, ఎందుకంటే ప్రతి ఊళ్ళో చూస్తూ ఉన్నాం. అన్న ఇదవుతుంది అదవుతుంది. ఇట్లాంటిది పునరావృతం కావద్దు.
నేను మా పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నా, ఇట్లాంటి నెగ్లిజేషన్ చేసే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపమని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఏం చేసినా ఇవాళ నా నేరేల గ్రామం మా ఆడబిడ్డలు అంటున్నారు, వచ్చినప్పుడు బెంగటిలకు బిడ్డ బక్కగాయలకు బిడ్డ అని చెప్పి నా చెప్పల మీద కూర్చున్నారు మా ఆడబిడ్డలు. నేను బెంగటిల్లను కానీ బాధపడుతున్నా. నేను శోభక్క చెప్పింది ఇప్పటిదాకా, అయినోడిని ఆకిట్లో పెట్టిండు, కానోడిని కంచాల్లో పెట్టుకోండి కేసీఆర్. ఎవరు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో, ఎవరు కొట్లాడిండు, ఎవరి మీద కేసులు పెట్టబడ్డాయి, ఎవరు జైల్లో పోయిండు, తిట్టినవాడెవడు, నిన్ను కాపాడినవాడు ఎవడు అని చెప్పి శోభక్క చెప్పింది. కాపాడిన వాళ్ళంతా బయటికి పోయినాం, తిట్టిన వాళ్ళంతా ఇలా పక్కకుండా మంత్రులుగా నిలబెడుతున్నది. ఇలా ఇవాళ దళిత బంధు అనౌన్స్ చేశారు, సంతోషం. దళిత బంధు అనౌన్స్ చేస్తే ఇవాళ మా అన్ని దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు అయితే సంతోషపడతాం. కానీ ఇది మోస ప్రకటన అని చెప్పి ఇవాళ అందరూ భావిస్తారు. దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినావు? వచ్చిందా దళితుడు ముఖ్యమంత్రి? వచ్చిందా ఇక్కడ దళితుడు ముఖ్యమంత్రి? ఒక్క ఉప ముఖ్యమంత్రి వస్తే నెలలోనే పీకేసే చరిత్ర కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతున్నా. రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి ఉండే ఈ రాష్ట్రంలో పీకేయబడ్డాడు. 17% జనాభా ఉంటుంది రాష్ట్రంలో, దళిత జనాభా. కానీ ఇవాళ ఇద్దరు ఉండాలి కనీసం మంత్రులు. కానీ ఒక్కడే ఉంటాడు, ఒకసారి మాలా ఉంటాడు, లేకపోతే ఒకసారి మాదిగా ఉంటాడు. రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంపై సీఎం జగన్ ఇకనైనా తీరు మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరితో పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని, ఆ తీర్పుతోనైనా మారాలని సూచించారు. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఆనందం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం పదవికి వెంటనే రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పుల వల్ల ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు చాలా నిదానంగా సాగుతున్నాయన్నారు. నిర్వాసితులకు ఇస్తామన్న 10 లక్షల పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. కనీస స్పందన లేదు. వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, మళ్ళా కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవాళ ఎన్ని 166 కేసుల్లో వీగిపోయింది ప్రభుత్వం. చెప్పు చేతల్లోని అధికారులను పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు రిపోర్టులు ఇచ్చే విధానానికి భిన్నంగా న్యాయ వ్యవస్థ సరైన తీర్పులను ఇస్తూ ఉంది. ఏసీబీ పేరుతో, సిఐడి పేరుతో అరాచకం సృష్టిస్తామన్నారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నెన్నో ఆరోపణలు. ఇవాళ మళ్ళీ ఫైబర్ నెట్ 149 రూపాయలకి ట్రిపుల్ ప్లే టీవీ, నెట్టు, ఫోన్ అతి చౌకగా రాష్ట్రంలో ఏర్పాటైంది. 2,40,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్ వేశారు కరెంటు స్తంభాల మీద. అక్కడ భూమి తవ్వి కూడా కాదు. అతి స్వల్పంగా ఖర్చుతోటి భారీగా చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మంచి విధానంలో చేస్తూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. ప్రతి గ్రామానికి కూడా ఫైబర్ నెట్ అవకాశం ఉంది, మీరు కూడా అమలు చేయండి అని కేంద్రం ప్రశంసించింది. ఇవాళ ఏదో జరిగిపోయిందని తప్పుడు ఆరోపణ. 700 కోట్ల రూపాయలు మాత్రమే ఆ ఫైబర్ నెట్ ఖర్చు అయితే 2,200 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపణ చేసే ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూశారా? ఇలాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని. దాని మీద సిఐడి ఎంక్వైరీ, పిల్లికి ఎలక సాక్ష్యంలాగా మంత్రులు ఒక ఉపసంఘం, అది బంధుజనంతో తన సామాజిక వర్గం మంత్రులతో కమిటీలు వేసి తప్పుడు ఆరోపణలు చేయించి దాని మీద మన సిఐడి ఎంక్వైరీ, కోర్టుకు వెళ్తే వీగిపోవటం. రాజ్యాంగబద్ధంగా నడిచిన విధానానికి భిన్నంగా వెళ్తే ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నెన్నో తప్పుడు ఆరోపణలు చేసి తాత్కాలికంగా ఆనందం పొందుతూ ఉన్నారు. తాత్కాలికంగా బెయిల్ లేకుండా జైలుకు పంపించడం. ఎందుకంటే జైలు పక్షి ఆ విధానాన్ని మార్చుకోవటంలా. అందరినీ ఒకసారి జైలుకు పంపిస్తే కానీ ఆయనకు ఆనందపడేలాగా లేదు, రాక్షసానందం. ఇవాళ అనేక మంది తెలుగుదేశం ప్రముఖుల్ని బెయిల్ లేకుండా జైలుకు పంపించారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి జల వివాదాల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఉన్న తెలంగాణ ఏజెంట్లు కేసీఆర్కు తొత్తుల్లా మాట్లాడుతున్నారంటూ వామపక్ష నేతలపై మండిపడ్డారు. ఏపీ నీళ్లను దొంగల్లా వాడుకుంటూ కేసీఆర్ జలదోపిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు అందరూ నీటి దొంగలేనని విమర్శించారు. ఏపీకి తెలంగాణ ద్రోహం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్పేంటి అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. ఏపీకి రావాల్సిన నీటి విషయంలో సిపిఎం, సిపిఐ తెలంగాణకు ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నాయో ప్రజలకు చెప్పాలని సిపిఎం, సిపిఐ పార్టీలు టీఆర్ఎస్కు తొత్తుల్లా అంటూ విష్ణు చెలరేగారు. ఆ తెలంగాణకు సంబంధించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాక్షసులతో పోల్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దుర్మార్గులను పోల్చారు. అసలు ప్రజలు రెచ్చగొట్టేటట్లు మాట్లాడారు. ఈరోజు కేంద్రం జోక్యం చేసుకుంటే అబ్బే మేము ఒప్పుకోం, కేంద్రం జోక్యాన్ని మేము ఒప్పుకోం, మా రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఇంకొక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గారికి ఏమీ తెలీదు, ఆయనకు అవగాహన లేదన్నాడు. నిజమే, సోము వీర్రాజు గారికి అవగాహన ఏ విషయంలో లేదంటే మీలాగా నీళ్లు దోచుకునేటువంటి దొంగల యొక్క ఆలోచన ఆయనకి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి కుట్ర రాజకీయాలు తెరలేపడం సోము వీర్రాజు చేత కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలి, తెలంగాణలో ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేది మాత్రమే సోము వీర్రాజు గారికి తెలుసు. మీలాగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులాగా తెలంగాణ ప్రజలను దూషించేటువంటి చేత కాదు సోము వీర్రాజు గారికి మీలాగా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. నిరంజన్ రెడ్డి గారు కానీ లేదా మంత్రి శ్రీనివాసులు గారు కానీ తెలంగాణ మంత్రులు కానీ మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే, ఈ రకమైనటువంటి భాష తగ్గించుకోకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీకొడుతుంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు? మీరు జల దోపిడీకి, మీరు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగలు కాకుండా పోతే, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీటిని దొంగలించి అక్రమ ప్రాజెక్టులు తెలంగాణలో కట్టుకోకుండా ఉంటే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా నాశనం చేసేటువంటి కుట్రను మీ ప్రభుత్వం, మీరు తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తున్నటువంటి వాస్తవం కాకపోతే ఎందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడి ఈరోజు జోక్యం చేసుకుని కేంద్రం పరిష్కారానికి ఏదైతే భారత రాజ్యాంగాన్ని 2014లో చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన దానిలో తీసుకుంటే ఎందుకు భయపడదు? కేసీఆర్ గారు ఎందుకు భయపడుతున్నాడు? మీరు అక్రమ ప్రాజెక్టులు కట్టారు, ఆంధ్ర నీళ్ళు దొంగలిస్తున్నటువంటి తెలంగాణలో సమాజం కాదు, తెలంగాణ మంత్రులు, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నీటి దొంగ అనే విషయాన్ని మీరు నిరూపించుకున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇక ప్రజలకు, పార్టీకి సేవ చేసే కార్యకర్త ఎప్పటికీ ఎదుగుతూనే ఉంటాడని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షులు చెక్కల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తల్లోజు ఆచారి కార్యకర్తలకు పలు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలపై వెనుదిరగక పోరాటం చేయాలని, పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్, చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఏమన్నాడు? 30 పడకల ఆసుపత్రిని 150 చేయాలని అడిగింది. 30ని 50 చేయాలని కూడా అడగలే. ఎట్లా పెద్దోని అడుగుతున్నాం కదా, అడిగేది 150 అడుగుదాం అని అనుకుంటు పాప వీళ్ళు అడిగిరు. ఆయన కూడా అన్నాడు వెంటనే 150 పడకల ఆసుపత్రి చేస్తాం. మరి 150 చేసినా 30కి 10 అయిందా? 30కి 10 అయింది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి ఒక బ్రహ్మాస్త్రం, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, టీఆర్ఎస్ అని 3 జన్ల నీళ్లు ఇయ్యాల నుంచి ఎలక్షన్ల దాకా అది 150 అయినాక కొట్లాడే ఒక బ్రహ్మాస్త్రం. రెండవది కాలేజీ సమస్య. చాలా రోజుల నుంచి కోర్టులో ఉన్నా కూడా ఇది ఉన్నా ఆయన బలవంతంగా ఏదో కడీలు వార్తింది. మేము కూడా ఏమంటున్నాం, ఆ భూమిలోకి ఏదో న్యాయం చేసి తీసుకుంటున్నాయి, వద్దనేది ఓడవట్టలేము అన్నాం. వాళ్ళకు న్యాయం చేయలే, తీసుకున్నాం. మరి తీసుకొని కూడా ఏడలేదు కదా, ఆ బేస్మెంట్ మీద ఒక పిల్ల పెట్టలేదు. ఆ రోజు పెద్దగా అదే రాత్రి కాలేజీ కట్టినట్టు ఏడాది ఇవాళ వరకు ₹1 కూడా శాంక్షన్ కాదు. ₹1 సింగిల్ పైసా కూడా శాంక్షన్ కాదు. కాబట్టి కాలేజీ కూడా రూరల్లో అవసరమే. వాళ్ళు మాట్లాడేటప్పుడు విషయం చెప్పొచ్చు, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఈ విషయం. ఇది కాక టౌన్లో
15 కోట్లు ఎలక్షన్ల కంటే ముందు ఒక ప్రొసీడింగ్ తీసుకొచ్చి ఇచ్చేసి ఆమంగల్కు 15 కోట్లు ఇస్తున్నాం, ఇక పాల డబ్బాలు ఉడకవచ్చిందే 15 పైసలు నాదే, 15 పైసలు. ఆ ప్రొసీడింగ్ని అట్లే ఉంది. 10 సార్లు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నరసింహ, నేను కలెక్టర్ ఆఫీస్కు పోయి ఇది ఏందా, ఇది వస్తుందా రాదా అంటే అది రాదు అని చెప్పేసి. కాబట్టి చైర్మన్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఆ కాగితం జేబులు ఉండాలి. అయ్యా అప్పుడు ఏదో నువ్వు ఏడాది కింద చెప్పినావు, ఇగో నీ 15 కోట్లు అని అడగాలి. అడగాలి, ప్రతి క్షణం చైర్మన్ అడగాలి. ఇక హిమాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు చేరింది. హిమాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు చేరింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు 3 గేట్లనెత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. జలాశయం చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 4-5 రోజులుగా భారీ వర్షాలు పడడంతో ఆమ్లాపూర్ వాగు నుంచి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నదిలోకి నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ పటేల్ చెరువులో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. గత సంవత్సరం కాలంగా రామాయంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాల్లో పొలాల వద్ద రైతులకు కనిపించిన చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెరువులో చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడ చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. మిస్టరీ ఎట్లా పడుతున్నాడు అవి మనకు కనిపిస్తారు అట్లా అవకలు ఉండాలి అట్లా మనిషి సాక్ష్యం ఇక హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ ప్రతినిధులపై జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో పాత్రికేయుల ఆందోళనకు దిగారు. హుజూర్ నగర్లో అధికార పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రాజ్ న్యూస్ ప్రతినిధులపై దాడి చేయించారని ఆరోపిస్తూ రామగుండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మీడియాపై దాడికి దిగిన ఎమ్మెల్యే సైదిరెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులపై మీడియాపై దాడులకు దిగడం ఏహమైన చర్య అని నినాదాలు చేశారు. మీడియాపై దాడులు దిగితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ టీంపై జరిగిన దాడిని గోవర్ఖాన్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుంది. టీఆర్ఎస్ నాయకుల దాడులు ఇప్పుడేం కొత్త కాదు. ఇప్పటికీ 4-5 మీద ఇదే చర్యలకు పాల్పడతారు. దీనిపై కనీసం ముఖ్యమంత్రి కూడా స్పందించడం లేదు. హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ పైన దాడి జరిగిన దాడిని మేము గోవర్ఖాన్ ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగద్దని కోరుకుంటున్నాం. ఏదైతే ఉందో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సైదుల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. సైదుల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ నిర్వహించినటువంటి ఎమ్మెల్యే బదులు ఇస్తారా అనే కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదుల్ రెడ్డి మరియు వారి యొక్క అనుచరులు రాజ్ న్యూస్కు సంబంధించినటువంటి ప్రతినిధులపై, రాజ్ న్యూస్కు సంబంధించినటువంటి కెమెరాలు, రాజ్ న్యూస్ ప్రతినిధులపై దాడి చేయడాన్ని గోదావరిఖాని ప్రెస్ క్లబ్గా, గోదావరిఖాని ఎలక్ట్రానిక్ మీడియాగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి జర్నలిస్టులు ఒక్కసారి కన్ను తెరిచి గలాలను మరి వారు కన్నెర చేసి మా కళాలే గలాలే మరఫిరింగులు అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సైదుల్ రెడ్డిని గోదావరిఖాని ఎలక్ట్రానిక్ మీడియాగా, గోదావరిఖాని ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాం. వెంటనే సైదుల్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా సైదుల్ రెడ్డిపై జర్నలిస్టుల పక్షాన
క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని విట్టల రుక్మిణి అమ్మవారి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా మహారాష్ట్రలోని పాండురంగని ఆలయానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు సమీపంలోని గల వైష్ణవ ఆలయాలలో పూజలు చేశారు. సిరికొండ, బజార్ హద్దూర్ మండలాల నుండి ఇచ్చోడ మండల కేంద్రంలోని విట్టల రుక్మిణి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు సూర్యకాంత్, భారత్, విజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు. మన ఇచ్చోడాలో పండర్పూర్ మాదిరిగా మన విఠల రుక్మిణి దర్శనం కోసం మన పల్లెటూరు నుంచి అందరు భక్తులు వస్తున్నారు. ఈ సంవత్సరం పండర్పూర్ అక్కడ దర్శనం లేనందున ఇక్కడ ఇచ్చోడలో అందరూ దర్శనం కోసం భక్తులు అందరూ వచ్చేస్తున్నారు. కాబట్టి చేసిన మేము ఇక్కడ ఏకాదశి వాళ్ళకు ఉపవాసం కోసం సాబుదానా, ఛాయ, అన్ని అరటి పండ్లు వ్యవస్థ మొత్తం చేసినాం. దిగ్నూర్, సోన్పల్లి, దాబా, జల్దా అక్కడ నుంచి ఒక భక్తులు ప్రతి ఊరు నుంచి ఒక 500 మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష. కుల వృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం. కరోనా వ్యాక్సినేషన్ వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. రెండో రోజు ఈటల ప్రజాదీవెన పాదయాత్ర. ప్రజల అండదండలతో విజయం ఖరారైందని ధీమా. రాజమండ్రిలో ఎమ్మెల్యే బుచ్చయ్య ప్రెస్ మీట్. రాజధాని భూముల అంశంపై సీఎం తీరు మార్చుకోవాలని హితవు. ఏపీ వామపక్ష నేతలపై బీజేపీ నేత విష్ణు మండిపాటు. ఏపీలో ఉంటూ కేసీఆర్కు తొత్తుల్లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.